గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయి చూద్దాం. ఫిబ్రవరి నెలలో మిథున రాశి వారి యొక్క ఫలితాలు. మిథున రాశి వారికి ఈ ఫిబ్రవరి నెల కొంచెం వ్యతిరేకంగానే కనపడుతోంది. ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతుంది ఈ నెలలో. ముఖ్యంగా డబ్బుల విషయంలోనూ ఆరోగ్యం విషయంలోనూ చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఈ నెలంతా కూడా ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి. ఆదాయం తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. మీరు అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటిగా కనపడుతోంది. మంచి మంచి అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారే పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి ఈ నెలలో ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించాలి. క్రమశిక్షణ చాలా అవసరం, పట్టుదల చాలా అవసరం, కృషి చాలా అవసరం. శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడం వల్ల మనోవేదన కనబడుతోంది. కాబట్టి మనోధైర్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ నెలలో ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వృధా ఖర్చులు కానీ, వృధా అనవసరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడం కానీ, ఎక్కువ ఖరీదు వస్తువుల్ని తక్కువ ఖరీదు వస్తువుని ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడం కానీ, ఇలాంటి వాటి వల్ల ఎక్కువగా ధన నష్టం కనపడుతూ ఉంది. కాబట్టి డబ్బుల విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఖర్చుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఏదో రకమైన అనవసరమైన ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఆదాయం తగ్గే అవకాశాలు, ఖర్చులు పెరిగే అవకాశాల వల్ల మీకు భవిష్యత్తులో ఏ రకంగా మనం నిలదొక్కుకోవాలనేటటువంటి ఆలోచన బాగా పెరుగుతుంది. ఏదేమైనా రుణ బాధల యొక్క ప్రభావం కూడా ఈ యొక్క నెల బాగా ఎక్కువగా తీవ్రంగా ఇబ్బంది పెట్టే అవకాశం కనపడుతోంది. అప్పులు తీర్చలేని పరిస్థితులు, తీరుద్దామన్నా సరైన అవకాశాలు రాకపోవడము, ఏవో డబ్బులు వస్తాయనుకుంటే అవి రాకపోవడము, ఇలా అనేక రకాల కారణాల చేత ఆర్థికంగా రుణ బాధల యొక్క ప్రభావం మీ మానసికపరమైనటువంటి వేదనకు గురి చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎవరైతే మీకు అప్పు ఇచ్చారో వాళ్ళు కూడా మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. అది బ్యాంకులు అవ్వచ్చు, లేదా పర్సనల్గా ఎక్కడైనా తీసుకున్నా సరే. అలాగే మీరు ఎవరికైనా డబ్బులు అప్పిచ్చినా కూడా అవి వెనక్కి తిరిగి వచ్చేలా కనపట్టలేదు. అలాగే చేబుదులు కానీ ఇవన్నీ కూడా మొండిబాకాయలుగా తయారయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. వీటితో పాటుగా వివాహాది శుభకార్యాల విషయంలో కానీ, లేదా వివాహాల కోసం ప్రయత్నం చేసేవారికి కానీ ఏదో రకమైనటువంటి ఆటంకం వచ్చి వివాహాల్లో ప్రతిబంధక దోషాలు కనపడుతున్నాయి. ముహూర్తాలు కుదరకపోవడమో, సంబంధాలు కుదరకపోవడమో, జాతకాలు నప్పకపోవడమో, ఇలా అనేక కారణాల చేత ఈ యొక్క వివాహ విషయాల్లో ప్రతిబంధకాలు కనపడుతున్నాయి. అలాగే ప్రేమించిన వ్యక్తుల మధ్య కూడా ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు, ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేకపోవడము, అనుమానపు ఆలోచనలు పెరగడము, సత్సంబంధ బాంధవ్యాలు లేకపోవడంతో సహా మీ యొక్క ప్రేమ వ్యవహారాల్లో ఎవరో ఒకరి కారణం చేత విడిపోయే అవకాశాలు, దూరం జరిగే అవకాశాలు, బ్రేకప్స్ కనపడుతున్నాయి. ముఖ్యంగా వివాహం కోసం ప్రయత్నం చేసే ప్రేమికులు కూడా ఇంట్లో ఒప్పుకోకపోవడము, అనేక రకాల కారణాల చేత వివాహం విషయంలో ఇబ్బందులు రావడము, లేదా మీ యొక్క లైఫ్ సెటిల్మెంట్ అవ్వక వివాహాల విషయాలు ఇబ్బందులు తలెత్తడము, ఇలా అనేక కారణాల చేత వివాహం కోసం ఎంత ప్రయత్నం చేసినా ఆటంకాలు కనపడుతున్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా సమస్యలు కనపడుతున్నాయి. ఈ నెలలో అధిక జాగ్రత్తగా భార్యాభర్తలు వ్యవహరించడం, అలాగే కొన్ని రకాల వ్యవహార విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం, వివాహేతర సంబంధాల విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. లేకపోతే కనుక విడాకుల దాకా దారితీసే పరిణామాలు, కుటుంబ కలహాలు, గొడవలు పెరిగే అవకాశాలు, అనుమానపు ఆలోచనలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే మీలో అద్భుతమైన నీతి, నిజాయితీ, నిబద్ధత ఉన్నా కూడా ప్రజలు గుర్తించకపోవడం, లేదా మీ యొక్క శ్రమను ఎదుటి వాళ్ళు గుర్తించలేకపోవడం, దీనివల్ల ఎదుగుదల లోపించడం జరిగే అవకాశాలు ఉన్నాయి. మానసిక ఒత్తిడి, టెన్షన్ విపరీతంగా ఉంటుంది. ఏ పని కూడా సమయానికి అవ్వక ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు కానీ, దీర్ఘకాలిక రోగాలు కానీ, అనేక రకాల కారణాల చేత ప్రమాదాలు కానీ ఈ నెలలో ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి హెల్త్ కేర్ చాలా ఎక్కువగా తీసుకోవాలి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా రాత్రి ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, లేదా దూర ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, ఒంటరిగా ప్రయాణాలు చేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్త వహించడం, హెల్మెట్లు పెట్టుకోవడం, కారులో వెళ్ళే వాళ్ళు సీట్ బెల్ట్లు పెట్టుకోవడం చేయాలి. ఎందుకంటే ఈ నెలలో ప్రమాదాల యొక్క ప్రభావం బాగా తీవ్రంగా ఉంది కాబట్టి. అలాగే డ్రైవింగ్ సరిగ్గా నడపడం రాని వాళ్ళు బొళ్ళెక్కకండి, ర్యాష్గా నడిపే వాళ్ళ యొక్క వాహనాలు ఎక్కకండి. ఎందుకంటే ఈ నెలలో మన టైం బాగోలేకపోవడం వల్ల ఏదో కారణంగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తత్తు జాగ్రత్త, హెల్త్ కేర్ తీసుకోవడం. అందులోనూ ముఖ్యంగా ఈ యొక్క నెలలో ముఖ్యంగా అందరికీ కూడా ఎక్కువగా ఆరోగ్యపరంగానే ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి ప్రధానంగా అదృష్టం ఏమిటంటే అంటే ఈ యొక్క ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి మార్చి 10వ తారీఖు దాకా కూడా మా పీఠంలో ఎలాగా కూడా ఈ మాఘమాసం సందర్భంగా సూర్య నమస్కారాలు, మహాసౌరహోమం, మహాసౌరయాగం అంతా కూడా చేస్తున్నాం. ఈ యాగంలో పాల్గొంటే మీకు ఆరోగ్యం కలుగుతుంది, ఎటువంటి ప్రమాదాలు ఉండవు, దీర్ఘకాలిక రోగాలు తగ్గుతాయి. కాబట్టి కుదిరితే ప్రతి ఒక్కరు కూడా యాగంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. మీరు గోత్రాల పేర్లు, మీ ఇంటి అడ్రస్ మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, మాకు ఫోన్ చేసినా మా వాళ్ళు మీ యొక్క గోత్రాల పేర్లు రాసుకుంటారు. ఈ నెలలు జరిగే యాగంలో మీ యొక్క గోత్రాల పేర్లతో అన్ని రకాల పూజలు చేయించి దానికి సంబంధించిన ప్రసాదం కూడా మీకు కొరియర్ కానీ, పోస్ట్ కానీ చేసే ప్రయత్నం చేస్తాం. దానివల్ల ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు కానీ, ప్రమాదాలు కానీ, గండాలు కానీ, మృత్యుదోషాలు కానీ
పోయి మీకు ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతాయి ఈ నెలలో. కాబట్టి ఎందుకంటే గ్రహస్థితి బాగోలేదు కాబట్టి కుదిరితే ప్రతి ఒక్కరూ ఈ యాగంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ప్రధానమైన విషయం ఏమిటా అన్నట్లయితే కనుక వ్యాయామాలు చేయండి, పౌష్టికాహారం తినండి, సమయానికి ఆహారం తినండి. ఈ నెలలో చర్మ సంబంధ రోగాలు, కంటికి సంబంధించినటువంటి రోగాలు, పంటికి సంబంధించినటువంటి రోగాలు, చెవుపోట్లు రావడం, తలపోటు రావడం, మెదడుకి సంబంధించిన ఇబ్బందులు, మెడ నరాలు లాగడం లాంటివి, ఇలా అనేక రకాల రుగ్మతలు ఎక్కువగా వేధించే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఆరోగ్య విషయంలో జాగ్రత్త, డబ్బుల విషయంలో జాగ్రత్త, రుణాల విషయంలో జాగ్రత్త తీసుకోవడంతో పాటుగా ఈ నెలలో క్రయ విక్రయాలు జరిపే వాళ్ళు ఎవరైనా సరే భూములు కానీ, పొలాలు కానీ, స్థలాలు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, గృహాలు కానీ చాలా జాగ్రత్త వహించండి. మోసపోయే అవకాశాలు ఉన్నాయి. తప్పుడు డాక్యుమెంట్లు కానీ, లిటికేషన్ భూములు కొనడం కానీ, లేదా అనవసరమైనటువంటి వాటిలో ఇరుక్కోవడం కానీ, లేదా తక్కువ ఖరీదు వాటిలో ఎక్కువ ఖరీదు కొనుగోలు చేసే పరిస్థితులు కానీ ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి అతి జాగ్రత్తగా క్రయ విక్రయాలు జరుపుకోండి. అమ్మేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోండి. తొందరగా అమ్మడానికి ప్రయత్నం చేయకండి. లేకపోతే కనుక అవతల వాళ్ళు మీ చేత ఒప్పుకోలుగా మీ యొక్క ఆస్తులని కూడా కాజేసే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. కోర్టు వ్యవహార విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే మీ మీద నిందారోపణలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే నమ్మక ద్రోహాలు ఉన్నాయి. కావలసిన వారి ద్రోహం చేసే అవకాశాలు ఉన్నాయి. భూ వివాదాలు కానీ, ఇంట్లో గృహానికి సంబంధించిన వివాహాలు కానీ, లేకపోతే పితృపూర్వక ఆస్తుల వివాదాలు కానీ కొంచెం వాయిదా వేసుకోవడమే మంచిది. ఇంట్లో గొడవలు కానీ లేదా వ్యవహారాలు కానీ ఉన్నట్లయితే కనుక పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకోవడం చాలా మంచిది. తొందరగా తెలుసుకోవడం మంచిది. ఈ నెలలో ముఖ్యంగా విరక్తి ఆలోచనల యొక్క ప్రభావం బాగా కనపడుతోంది. ఏ పని సజావుగా సాగక. ముఖ్యంగా ఈ నెలలో మీకు ఓర్పు, సహనము చాలా అవసరం. అలాగే విందు వినోదాలకి బాగా డబ్బులు ఖర్చు పెట్టడము, సరదాలకి, షికారులకి, హోటల్స్కి లేదా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్కి, గృహోపకరణ వస్తువులకి, లగ్జరీ లైఫ్కి బాగా ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు, విహారయాత్రలు, తీర్థయాత్రలు, విదేశీ యాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఎవరైతే విదేశాలు వెళ్ళాలి, సెటిల్ అవ్వాలనుకుంటారో వాళ్ళు కొంచెం వాయిదా వేసుకోవడం మంచిది. వీసాల కోసం ప్రయత్నం చేసేవారు కూడా కొంచెం ఈ నెలలో వాయిదా వేసుకోవడం మంచిది. రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. వెళ్ళినా ప్రతిబంధక దోషాలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఇబ్బందులు పడే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి తతో జాగ్రత్తగా ఈ నెలలో విదేశీ ప్రయాణాలు కానీ, విదేశీ ఉద్యోగ ప్రయాణాలు కానీ, వ్యవహారాలు కానీ వాయిదా వేసుకోవడం మంచిది. లేదా చేసుకునేటప్పుడు అతి జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. ముఖ్య సూచన. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేటటువంటి స్త్రీలకి అనుకూలతలు ఉన్నా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతుంది. అలాగే గర్భిణీ స్త్రీలందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదో కారణంగా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. టెన్షన్లు తగ్గించుకోండి, కాన్ఫిడెన్స్ పెంచుకోండి, ఆధ్యాత్మిక చింతనతో ఉండడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మీకు చక్కని డెలివరీలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలాలో వ్యాపారస్తులకి వ్యాపారపరంగా చాలా కష్టపడతారు. వ్యాపారం స్వల్పంగా మొట్టమొదటి వారంలో లాభాలు ఉన్నా తర్వాత 3 వారాల్లో ఇబ్బందులు ఎక్కువ తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వ్యాపారపరంగా అతి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఈ యొక్క నెలంతా కూడా వ్యాపారపరంగా ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. ఒక వారం బాగుంటే ఒక వారం ఏదో రకమైన ఇబ్బందులు తలెత్తుతూ ఉండడం. ఈ రకంగా ఏదేమైనా కూడా ఆశించిన మేర లాభాలు రావు. స్వల్పంగా ఇబ్బందులు ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి ధన నష్టం కనపడుతుంది. నమ్మక ద్రోహాలు కనపడుతున్నాయి. కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ, వ్యాపార వ్యవహారాల్లో కానీ చాలా జాగ్రత్త తీసుకోవడం, వ్యాపారాల్లో పనిచేసే వాళ్ళతో జాగ్రత్తగా ఉండడం, పార్ట్నర్స్తో జాగ్రత్తగా ఉండడం, కస్టమర్స్తో జాగ్రత్తగా మాట్లాడడం అనేటటువంటి ముఖ్య సూచన. ఈ నెలలో పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ లేదా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే అవకతవకల వల్ల వ్యాపారాల్లో నష్టాలు చవిచూసే అవకాశాలు ఉన్నాయి. లేదా మీ యొక్క లేజీనెస్ వల్ల కూడా వ్యాపారంలో నష్టాలు, భవిష్యత్తుని ట్రెండింగ్ని అర్థం చేసుకోకపోవడం వల్ల వ్యాపారంలో నష్టాలు కనపడుతున్నాయి. కాబట్టి వ్యాపారపరంగా భవిష్యత్తును అంచనా వేసుకుని వ్యాపారాలు చేయడం మంచిది. అలాగే కస్టమర్స్ని ఆకర్షించడానికి కూడా మీరు అనేక రకాల స్కీమ్స్ పెట్టవలసిన అవసరం కనపడుతుంది. అలాగే ఆకర్షించడానికి మాటలు కూడా మాట్లాడవలసిన అవసరం కనపడుతుంది. కాబట్టి ఈ నెలలో వ్యాపారస్తులు అంతంత మాత్రమే లాభాలు ఉన్నాయనే విషయాన్ని అర్థం చేసుకుని ఎదురుకు వెళ్ళడం మంచిది. ఈ నెలలో గృహాలు కట్టాలనుకున్నా, కొనాలనుకున్నా స్వల్పంగా అనుకూలతలు అయితే ఉన్నాయి. అందులో మాఘమాసం వస్తుంది కాబట్టి ప్రధానంగా వివాహాది ముహూర్తాలు కానీ లేకపోతే గృహప్రవేశ ముహూర్తాలు కానీ ఉంటాయి. కాబట్టి ప్రయత్నం చేసి ఖచ్చితంగా గృహప్రవేశాలు చేసుకోవచ్చు. ఈ నెలలో ముఖ్యంగా రాజకీయ నాయకులకి రాబోయేటటువంటి ఎలక్షన్కి సంబంధించినటువంటి విషయంలో ఒత్తిడి విపరీతంగా ఉంటుందని చెప్పచ్చు. అలాగే కొన్ని రకాల సీట్ల విషయంలో కానీ, కన్ఫర్మ్ అయిన సీట్లు కూడా పోవడం కానీ, లేదా సీట్లు కన్ఫర్మ్ అయినా కూడా అనేక కారణాల చేత ప్రత్యర్థులతో ఇబ్బందులు పడడం కానీ, ప్రజా వ్యతిరేకతని ప్రభావం ఎక్కువ చూపించడం కానీ, సోషల్ మీడియాలో మీ మీద ట్రోలింగ్స్ ఎక్కువ అవ్వడం కానీ, ఇలా అనేక కారణాల చేత రాజకీయ నాయకులకి నాకు ఈ పదవి వస్తుందా రాదా, నేను నగ్గుతానా నగ్గనా, నాకు ఈ సీట్ ఉంటుందా ఉండదా అనే టెన్షన్ బాగా పెరిగిపోతుంది, ఒత్తిడి బాగా పెరిగిపోతుంది. ఇప్పటిదాకా కూడా ఇంకా నేను ఎమ్మెల్యే అవ్వడం కానీ, మినిస్టర్ అవ్వడం కానీ ఖాయం అనుకున్న వాళ్ళు, లేదా నాకు ఖచ్చితంగా ఈ రాజకీయపరమైనటువంటి అవకాశం వస్తుందనుకున్న వాళ్ళకి ఈ నెలలో సడన్ ట్విస్టులు కనపడుతున్నాయి. కాబట్టి అతి జాగ్రత్తగా వ్యవహరించండి, ఎవరిని నమ్మకండి, మీ యొక్క జాగ్రత్తలో మీరు ఉండండి. ముఖ్యంగా ప్రజలని మెప్పించుకోవడానికి ప్రయత్నం చేయడం, మాట తీరుతో జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. తప్పులు చేయడానికి లేదా తప్పుడు పనులు చేయడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. దానివల్ల ఇరుక్కుపోయే అవకాశాలు ఉన్నాయి. డబ్బుల విషయంలో జాగ్రత్త. రాజకీయ నాయకులు విపరీతంగా ఖర్చు అవకాశాలు కనపడుతున్నాయి. దాని తగ్గ లాభాలు అయితే కనపడటం లేదు.
ఇబ్బందులు ఉన్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి ఒడిదుడుకు బాగా ఉన్నాయి. అవకాశాలు చేజారే పరిస్థితి కనపడుతోంది. రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు కానీ, వెబ్ సిరీస్లు కానీ, సీరియల్స్ కానీ ఆలస్యంగా పోస్ట్ పోల్ అయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇళ్లలో ఒత్తిడితో కూడుకున్నటువంటి వ్యవహార శైలి ఎక్కువగా కనపడుతుంది. ముఖ్యంగా విద్యార్థులు కూడా అలజడి, తొట్టుపాటుతనం, ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవ్వడంలో టెన్షన్లు, పాస్ అవునా అనేటటువంటి ఒక రకమైనటువంటి ఇది కనపడుతుంది. కాబట్టి అతి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడానికి ప్రయత్నం చేయండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోండి. చెడు స్నేహితులకు దూరంగా ఉండండి. చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. స్త్రీలకి మనోవేదన ఎక్కువగా ఉంటుంది. వివాహేతర సంబంధాల వల్ల కానీ, ప్రేమ వ్యవహారాల కానీ సమస్యలు, కొంతమంది వ్యక్తులను నమ్మి మోసపోవడాలు, కొన్ని రకాల విలువైన వస్తువులు కోల్పోవడాలతో పాటుగా ప్రేమించిన వ్యక్తులు దూరం అయ్యే అవకాశాలు, కుటుంబ కలహాలు మిమ్మల్ని కలచవేసే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారాలు చేసేటటువంటి స్త్రీలకి మనోవేదన, టెన్షన్లు, ఒత్తిళ్లు బాగా కనపడుతున్నాయి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు కనపడుతున్నాయి. ఈ వారం ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా. ఈ వారం తీసుకునే నిర్ణయాల విషయాలు, అన్ని విషయాలు కూడా అతి జాగ్రత్తగా వ్యవహరించరు. అన్ని రకాల వ్యక్తులకి కూడా ముఖ్య సూచనగా తెలియజేస్తూ, ప్రైవేట్ రంగానికి సంబంధించిన ఉద్యోగస్తులకు కానీ, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కానీ ఒడిదుడుకులు ఎక్కువగా కనపడుతున్నాయి. ఈ నెలలో ఉద్యోగపరంగా బెంగ, భీతి, భయము, ఉద్యోగాలు కొంతమందికి పోయే అవకాశాలు, ఉద్యోగాలు మారవలసిన పరిస్థితులు, అనుకున్న స్థలంలో ఎదుగుదల లేకపోవడం వల్ల మనోవత్తిడి ఎక్కువయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులు కూడా అంతంత మాత్రమే లాభాలు కనపడుతున్నాయి. రుణపరమైనటువంటి సమస్యలు, మొండిబకాయల వేధింపులు కనపడుతున్నాయి. అన్ని రంగాల వారికి కూడా ఈ నెలలో కొంచెం అధికంగా ఇబ్బందులు కనపడుతూ ఉన్నా కూడా భగవతారాధన చేసుకోవడం వల్ల, ఆధ్యాత్మిక చింతనతో గడపడం వల్ల, నామస్మరణ చేసుకోవడం వల్ల మీకు ఈ సమస్యలన్నింటి నుంచి కూడా బయటపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తద్వారా కొంచెం ఈ నెల ఏది ఏమైనా కూడా అతి జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి అవసరం అన్ని రంగాల వారికి కూడా కనపడుతోంది అని తెలియజేస్తూ, ప్రేక్షకులకి చిన్న మనవి. మాఘమాసం సందర్భంగా వెదురుపాక శ్రీ గాయత్రి పీఠంలో ఫిబ్రవరి 10వ తారీఖు నుండి మార్చి 10వ తారీఖు వరకు కూడా మహాసౌరయాగం నిర్వహించాలి అని సంకల్పం చేశాం. ఈ సందర్భంగా ప్రతిరోజు కూడా ఉదయం నుంచి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, మహాసౌర మండప ఆరాధన, సౌరము త్రిచ అరుణము పారాయణ, మహాసౌరహోమము, సూర్య నమస్కారాలు, రుద్రాభిషేకాలు, ఈ రకంగా ఈ నెల్లాళ్ళు కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించడం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఆరోగ్యం భాస్కరాదిత్యేత్తిని, అంటే ఆరోగ్యాన్ని కలగజేసేవాడు సూర్యనారాయణమూర్తి. ఆరోగ్యమే మహద్భాగ్యం. కాబట్టి అలాంటి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని కలగజేసేటటువంటి అద్భుతమైన కార్యక్రమం. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల శారీరక రోగాలు పోతాయి అని, ఎటువంటి రోగాలు రాకుండా ఉంటాయి అని, దీర్ఘకాలిక రోగాలు తగ్గుముఖం పడతాయి అని, అలాగే దీర్ఘకాలిక రోగాలు భవిష్యత్తులో రాకుండా ఉంటాయి అని, అలాగే మృత్యుగండాలు కానీ, అపమృత్యు దోషాలు కానీ తొలుగుతాయి అని, అలాగే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని ప్రసిద్ధి. కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం నిర్వర్తించడం జరుగుతోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతూ, ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఏం చేయాలి అన్నట్టయితే కనుక మీ గోత్రాలు, పేర్లు, మీ ఇంటి అడ్రస్సు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ గోత్రాలు, పేర్లు మేము రాసుకుని ఈ నెల్లాళ్ళు చేసేటటువంటి అన్ని రకాల కార్యక్రమాలు కూడా మీ గోత్రనామాలతో జరిపించి దీనికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా లేదా పోస్ట్ ద్వారా, రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా పంపించే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, అయితే దీనికి అయ్యేటటువంటి యాగ దక్షిణ రుసుము ఎంతయ్యా అన్నట్లయితే కనుక ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలనే ఉద్దేశంతో కుటుంబానికి 2,000 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సకలైశ్వర్య భోగభాగ్యాలు పొందవలసిందిగా, ఆరోగ్యాన్ని పొందవలసిందిగా కోరుతూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం, అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం, అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పూర్తి జాతకాన్ని ఇలా పుస్తకం రూపంలో, అంటే మేమే రాసి దాన్ని కంప్యూటర్ ద్వారా డిటిపి చేయించి ఇలా పుస్తకం ద్వారా బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా కానీ, రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా ఉంటుంది, మీరు కావాలంటే చదువుకోవచ్చు. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ జాతకం కావాలన్నా కూడా మీకు పంపించే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే ఇంట్లో డబ్బు నిలబడకపోయినా, ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉన్నా, రుణ బాధలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, లేదా వ్యాపారాలు సరిగ్గా సాగక ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా అలాంటి వారికి ధన జర వశీకరణ యంత్రము అని ఇలాంటి యంత్రం ఉంటుంది. ఈ యంత్రాన్ని కూడా మీ గోత్రాలు, పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ యంత్రానికి జపాలు, పూజలు అన్నీ కూడా చేయించి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా కానీ, పోస్ట్ ద్వారా కానీ పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్నా, లేకపోతే వ్యాపార సంస్థల్లో పెట్టుకున్నా, లేదా ఆఫీసుల్లో పెట్టుకున్నా కూడా
డబ్బుకి లోటు ఉండకుండా ఉంటుంది, రుణాలు తీరతాయి, ఐశ్వర్యం కలుగుతుంది, ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ కూడా తొలుగుతాయి. కాబట్టి మీలో ఎవరికైనా సరే యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే నర దిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉన్నా, వ్యాపారాలు సరిగ్గా సాగకుండా ఉన్నా, ఇంట్లో చికాకులుగా ఉన్నా కూడా అలాంటి వాటికి నరదిష్టి యంత్రాలు, నరఘోష యంత్రాలు ఉంటాయి. ఇలాగ ఉంటాయి. అవి కూడా వాటిని కూడా మీ యొక్క గోత్రనామాలతోటి జపాలు పూజలన్నీ కూడా చేయించి మేము కొరియర్ చేసే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, అలాగే మీ ఇంట్లో ఎవరికైనా సరే గొడవలుగా ఉండి మనశ్శాంతి లేకపోవడం, లేదా ఇంట్లో చికాకులు పెరిగిపోవడం, ఇంట్లో నిద్ర పట్టకపోవడం, పీడకలలు ఎక్కువగా వస్తూ ఉండడం, లేదా శత్రుబాధలు ఎక్కువగా ఉంటూ ఉండడం, అలాగే ప్రయోగం బాపతి అనుమానాల లక్షణాలు ఉంటూ ఉండడం, ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. ఆ యంత్రాన్ని కూడా మేము జపాలు పూజలు చేసి మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో పెట్టినా మీకు రిప్లై ఇస్తాం, లేదా మాకు ఫోన్ చేసినా సరే మీ సందేహాలకి సమాధానాలు మేము తెలియజేస్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.